మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 104 అధ్యాయము 33 వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఎంత మంచి మాట భక్తుడు చెప్తున్నాడండి. ఈరోజు ఒక మందిరంలో నీవు ఒక విశ్వాసిగా ఉండి ఈ మాటలు చెప్పగలిగితే గనక దేవుడు నిన్ను బట్టి చాలా సంతోషిస్తాడు. చూడండి, జీవిత కాలమంతా యెహోవాకు కీర్తనలు పాడతాను అని చెప్పి, నేనున్నంత కాలము దేవుణ్ణి కీర్తిస్తాను అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. నీవు కనుక ఈ మాట దేవునితో చెప్పినట్లయితే, యేసయ్యా, నా జీవిత కాలమంతా నీ పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ఉంటాను ప్రభువా, నేను నీ యందు ఉన్నంత కాలము నిన్ను స్తుతిస్తూ ఉంటాను ప్రభువా అని ఎవరైతే చెప్తారో మిమ్మల్ని బట్టి చాలా అంటే చాలా దేవుడు సంతోషపడతాడు. చూడండి, నీవు ఒక సంఘంలో ఉన్నావు. ఆ సంఘంలో నీవు మంచి స్వరంతో పాటలు పాడే బిడ్డగా, అలాగుననే చక్కని దేవుని ఆలోచనలు కలిగి, దేవుని తలంపులు కలిగి నీవు పాటలు వ్రాసే బిడ్డగా కూడా తయారవుతే చాలా అంటే చాలా దేవుడు సంతోషపడతాడు. దేవుడు నీకు ఆ తలాంతు ఇచ్చాడు. చక్కని స్వరంతో పాట పాడడం, మంచి మంచి పాటలు రాయడం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలా? అవి నెరవేర్చాలా. జీవిత కాలమంతా భక్తుడు చెప్పినట్టు మన జీవిత కాలమంతా దేవుని స్తుతించడంలోనే మనకు కొనసాగాల. అప్పుడు మెండైన ఆశీర్వాదం, అప్పుడు మెండైన దీవెన మన కుటుంబం మీద, మన సంఘం మీద, అనేక మంది ఆత్మీయుల మీద కుమ్మరింపబడుతుంది. నీ పాటల ద్వారా, నీ స్వరము ద్వారా అనేక మంది ఆదరింపబడాలి. అటువంటి గొప్ప శక్తి నువ్వు పొందుకొని దేవుణ్ణి సంతోషపెట్టాలని దేవుని పెట్ట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ప్రభువా ఏ సంఘంలో ఉంటున్నారో, ఏమైతే పాటలు పాడాలని, ఏవైతే పాటలు వ్రాయాలని ఆలోచిస్తున్నారో వారికి నీ ఆత్మ సహాయం దయచేయని ప్రభువా. ముందరికి అడుగు వేసి నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా తయారు చేయమని, అనేక మందిని వాళ్ళ పాటల ద్వారా, వారి స్వరముల ద్వారా నీవే ఆదరించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.